అన్నా నేను ఇండియన్ డైనమైట్ ఇగో కెమెరామెన్. సో చాలా రోజులు ఆ వీడియో తీసి అండ్ ఈ పేపర్ మీదనే నేను వర్కౌట్ చేస్తున్నా, అందుకే కొంచెం టైం పడ్డది. అండ్ ఫైనల్లీ పేపర్ మ్యాజిక్ వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ట్యుటోరియల్ చూద్దాం ఈ పేపర్ మ్యాజిక్ ఎట్లా చేసిరో. అండ్ ట్యుటోరియల్ చూసే కన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి, ఆ తర్వాత నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకొని పెట్టుకోరి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ట్యుటోరియల్ చూద్దాం. రైట్, నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు కొన్ని ఐటమ్లు కావాలి కదా. ఆ ఐటమ్లలో ఒక ఐటమ్ ఏంటంటే 2 సేమ్ పేపర్లు కావాలి, ఓ ఫెవిస్టిక్ కూడా కావాలి, ఓ బెండింగ్ వైర్ కూడా కావాలి, అండ్ కట్ చేయడానికి ఒక కటింగ్ ప్లేట్ కూడా కావాలి. యో బ్రో, ఫస్ట్ మనకి ఇట్లా 2 సేమ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇందులో నుంచి ఒక పేపర్ తీసుకున్నాం మనం. ఇంకో పేపర్ మనం సైడ్కి పెట్టాలి. రైట్, ఇప్పుడు ఈ పేపర్ని మనం ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ ఒక పద్ధతిలో వేయాలి మనం. ఫస్ట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. రైట్, అండ్ ముందు మీరు న్యూస్ పేపర్ పట్టుకొని నేను చేసేటప్పుడే మీరు చేస్తే మీకు వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు నా మాట వినరని కూడా తెలుసు, మీరు ఏం న్యూస్ పేపర్ తెచ్చుకోరు, ఉట్టి వీడియో చూస్తారని కూడా తెలుసు. అయినా ఇక నా బాధ్యత కదా, మీరు కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకొని చేస్తే నేను చేసేటప్పుడే మీకు కూడా వస్తుందని చెప్తున్నా. సో బెటర్ ఏంటంటే మీరు కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకొని నేను చేసినట్టు చేయరు, ఇప్పుడే జల్ది వస్తుంది అనమాట. రైట్, సో ఇప్పుడు మనం న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇట్లా రైట్ సైడ్ని ఇట్లా హాఫ్ చేయాలి. రైట్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలి. రైట్, ఇప్పుడు దీన్ని ఇట్లా వెనకాలకి ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ అది ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. రైట్, ఇప్పుడు పేపర్ని మనం ఇట్లా వెనకాలకి తిప్పాలి. రైట్, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. రైట్, ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. రైట్, ఇప్పుడు ఈడ మనకి 2 ఇట్లా వస్తాయి అన్నమాట. దీన్ని ఇట్లా బయటికి, ఇది ఇట్లా బయటికి వచ్చేటట్టు ఫోల్డ్ చేయాలి మనం. రైట్, ఇటు సైడ్ కూడా ఇట్లా బయటికి వచ్చేటట్టు ఫోల్డ్ చేయాలి. రైట్, ఇప్పుడు దీన్ని ఇట్లా హాఫ్ మడత పెట్టాలి ఇట్లా. రైట్, మళ్ళా ఇట్లా హాఫ్ ఇంకో మడత పెట్టాలి. ఇప్పుడు దీన్ని కింది సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా మీదికి కాదు, ఇట్లా కిందికి. రైట్, ఇంతసేపు ఎందుకు ఫోల్డ్ చేస్తుండో అన్న, ఏంది ఇదంతా దమ్దం చేస్తుండని అనుకుంటురా? అట్లా కాదు, ఇది ఎందుకనంటే 1 2 ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట పేపర్ నీట్గా. రైట్, ఇప్పుడు ఎట్లా ఫోల్డ్ చేయాలంటే 1 2 1 2. ఓకే, ఆ తర్వాత పేపర్ తిప్పాలి. ఆ తర్వాత దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలి, దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటిని ఇట్లా బయటకు వచ్చేటట్టు కొంచెం కొంచెం ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత దీన్ని సగానికి ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇంకో సగానికి ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత కిందికి ఇట్లా అనాలి. రైట్, ఇప్పుడు ఇది మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఫైనల్లో మనం ఓపెన్ చేస్తాం చూడు, 1 2 ఈ 2 పట్టుకొని ఓపెన్ చేస్తాం అనమాట. అందుకే ఆడ మనం మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసాం. 1 2 3 ఇట్లా నీట్గా ఓపెన్ అవుతుంది. రైట్, యో బ్రో, మనకి ఇప్పుడు ఒక బెండింగ్ వైర్ కావాలి. సో ఇప్పుడు బెండింగ్ వైర్ నుంచి మనం కొంచెం పెద్దది బెండింగ్ వైర్ తీసుకుందాం అనమాట. రైట్, దీన్ని మనం ఇట్లా కట్ చేసేయాలి. ఇంత కొంచెం పెద్దదే తీసుకోరి. రైట్,
ఇప్పుడు బెండింగ్ వైర్ ఎందుకు అన్న ఏమేమో చెప్తుండో అవన్నీ క్వశ్చన్లు ఏమొద్దు, సప్పుడు దాకా చెప్పింది నేను. ఇట్లా పెద్దది తీసుకో బెండింగ్ వైర్, అండ్ దీన్ని మనం రెక్టాంగిల్ షేప్లోకి చేయాలన్నమాట. రైట్, దీన్ని మనం రెక్టాంగిల్ షేప్లోకి చేసి వన్ మనం రెక్టాంగిల్ షేప్లోకి చేస్తే ఇగో ఇట్లా కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ మీరు ఇట్లా చేసిన తర్వాత ఈ కొన ఉంటుందా, దీన్ని మీరు ఇట్లా చుట్టి పెట్టేసేయాలి దీంతో ఇట్లా. రైట్, అప్పుడు అది ఏడికి పోకుండా ఉంటుంది. అగర్ మీరు ఇక్కడ తీయలే అనుకో అది ఊకే ఊసిపోతూ ఉంటుంది ఇట్లా. సో దీన్ని ఇట్లా చుట్టి పెట్టేసేయాలి. రైట్ యో బ్రో, ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్న బెండింగ్ వైర్ కంటే కొంచెం పెద్ద సైజ్ పేపర్లు తీసుకోవాలన్నమాట. అవి కూడా 2 తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫెవిస్టిక్ తీసుకొని ఈ రెండింటిని అతుకు పెట్టాలి. ఇట్లా నీట్గా అతుకు పెట్టాలి బ్రో, ఏడ వదిలేయద్దు. ఇది కూడా ఎందుకు చెప్తున్నా, టైంపాస్కి చెప్తలేను, నిజంగానే మొత్తం నీట్గా అతుకు పెట్టాలి. ఏడ వదిలిపెట్టద్దు. మనం ఏడ వదిలిపెట్టినా ట్రిక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. రైట్, దీన్ని ఇట్లా మొత్తం నీట్గా ఇట్లా అతుకు పెట్టేసేయాలి. రైట్, ఇప్పుడు ఈ బెండింగ్ వైర్ ఇట్లా బెండ్ అవుతుంది, మళ్ళా ఇట్లా నార్మల్ అయిపోతుంది. ఈ పేపర్ లేకపోతే ఈ బెండింగ్ వైర్ అడ్డదిడ్డంగా ఏంది బెండ్ అవుతుంది అనమాట. సో ఈ పేపర్ ఉంటే కొంచెం మంచిగా బెండ్ అవుతుంది. మీరు చూడొచ్చు బెండింగ్ వైర్ నార్మల్గా ఎట్లా బెండ్ అవుతుందో, పేపర్ అతుకు పెట్టిన తర్వాత ఎట్లా బెండ్ అవుతుందో ఆ డిఫరెన్స్ వేరే ఉంటుంది కొంచెం. సో అందుకే పేపర్ని మంచిగా అతుకు పెట్టండి. రైట్ బ్రో, ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసిన పేపర్ ఉంటుందా, ఇది తీసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ మనం ఫెవిస్టిక్ పెట్టాలి మళ్ళా. రైట్, దీనికి ఇక్కడ ఫెవిస్టిక్ పెట్టేసి మనం ఇప్పుడే ఇట్లా తయారు చేసిన బెండింగ్ వైర్ ఉందా, దీనికి ఎగ్జాక్ట్ ఇట్లా మధ్యలో అతుకు పెట్టాలి ఇట్లా. రైట్, ఈ బెండింగ్ వైర్ మనం ఎంత పెద్దగా ఉంచాలి అని అంటే, మనం ఫోల్డ్ చేస్తామా దీనికి ఇటు సైడ్ కొంచెం ఎక్కువ లెంత్ ఉండాలన్నమాట. దీన్ని ఈ బెండింగ్ వైర్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసే అంత పెద్ద బెండింగ్ వైర్ తీసుకోవాలన్నమాట. మీరు ఒక్కసారి పేపర్ ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఆ సైజ్ అర్థమైపోతుంది, అండ్ బెండింగ్ వైర్ కూడా ఎంత ఉండాలనో అర్థమైపోతుంది అనమాట. రైట్, సో ఇట్లా బెండింగ్ వైర్కి మధ్యలో మనం అది అతుకు పెట్టాలి. ఆ తర్వాత బెండింగ్ వైర్ని ఇట్లా క్లోజ్ చేసేయాలి. రైట్, ఇట్లా క్లోజ్ చేసేయాలి. దీని లోపల మనకి ఆ సీక్రెట్ పేపర్ ఉంటుంది అనమాట. రైట్, ఇప్పుడు మన ఒరిజినల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది బ్రో. ఇప్పుడు మనం ఈ పేపర్ ఉందా, ఈ పేపర్ని నేను 2 సేమ్ పేపర్లు తీసుకోవాలని చెప్పినా కదా. ఒక పేపర్ ఏమో మనం ఫోల్డ్ చేసినాం, ఇంకో పేపర్ ఏమో ఇగో ఇది నార్మలే ఉంటుంది, ఇట్లా తీసుకోవాలి. రైట్, మీరు ఇట్లా ఒక్కటే సింగిల్ పేపర్ తీసుకొని ట్రై చేయరు అనమాట. ఇట్లా ఈ 2 పేపర్లు తీసుకొని ట్రై చేయకూరి, ఎందుకంటే అది కొంచెం హార్డ్ ఉంటుంది. ఇదైతే సింపుల్ అండ్ వర్క్ కూడా అంటే మ్యాజిక్ చేసినట్టు కూడా కనిపిస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇది మనం తయారు చేసినాం కదా, దీన్ని మనం ఇక్కడ అతుకు పెట్టాలన్నమాట. రైట్, దీన్ని ఎగ్జాక్ట్ ఇగో ఈడ మనకి ఇట్లా స్క్వేర్ కనిపిస్తుందా, దీనికి ఈడ అతుకు పెట్టాలి ఇట్లా. రైట్, దీన్ని కొంచెం సేపు ఎండనీయర్రి, అది గట్టిగా అతికిన తర్వాత మనం ఇక మ్యాజిక్ స్టార్ట్ చేయాలన్నమాట. లేకపోతే మ్యాజిక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా గట్టిగా అతకనిద్దాం. రైట్, ఇప్పుడు మనం ఒరిజినల్ పేపర్ స్టార్ట్ ఇట్లా ఉంటుంది అనమాట, నార్మల్ పేపర్.
యో బ్రో, ఇప్పుడు ఇది మన సెటప్ అన్నమాట. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది, రైట్. ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది, ఇది ఎవరికి తెలియదు, ఓన్లీ మనకే తెలుసు. మీరు కూడా దీన్ని ఫ్లాష్ చేయొద్దు ఇట్లా, రైట్. దీన్ని ఎప్పుడు ఇట్లా కవర్ చేసుకొని ఉండాలి, రైట్. ఇప్పుడు మనం పేపర్ చించాలన్నమాట. పేపర్ కూడా ఎట్లా చించాలనేది నేను చెప్తాను, ఎందుకంటే ఇది ఒక మెథడ్లో చించాలి, ఒక పద్ధతిలో చించాలి, లేకపోతే అది చక్కగా రాదన్నమాట. ఫస్ట్ ఈడ ఇట్లా సగంలో చించాలి, రైట్. ఇగో ఇట్లా కనిపించద్దు అనమాట, మీరు జర గట్టిగా పట్టుకోవాలి. నేను ఇది ఓన్లీ ట్యూటోరియల్ కాబట్టి లైట్ తీసుకుంటున్నా. నార్మల్ ఎట్లా పడితే అట్లా చించేస్తా, అంటే మీకు అర్థమే. ఇప్పుడు మనం ఇట్లా చించాలి. ఆ తర్వాత ఇట్లా ఓకే. ఆ తర్వాత దీన్ని అయితే మీరు బయటికి అది షో చేయొద్దు అనమాట, ఓన్లీ మీరు సైడ్కి దించుతూ ఉండాలి. ఇవి వెనకాల పెట్టాలన్నమాట, ఇట్లా ముందర పెట్టద్దు, రైట్. ఆ తర్వాత అన్నీ ఇట్లా ఫోల్డ్ చేయాలి, రైట్. ఇప్పుడు ఫోల్డ్ చేసే మూమెంట్లో ఇక్కడ బెండింగ్ వైర్ ఉంటుందా, దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ చినిగిపోయిన పేపర్ల మీద నుంచి క్లోజ్ చేసేయాలి, రైట్. ఇట్లా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఏదైతే చింపినామో ఆ పేపర్లన్నీ ఏవి కింద పడవు, రైట్. ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ రెండు పట్టుకోవడానికి ఉన్నాయా, ఈ రెండు 1 2 3 ఈ చిన్న పేపర్లు ఇక్కడ ఉంటాయి. మనం జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి వెళ్ళిపోవాలి.